అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి, తిరుపతి మండల వైస్ ప్రెసిడెంట్కి. మొన్నటి రోజున జరిగిన అఘాయిత్యాలు మీరందరూ మీ కళ్ళారా చూసే ఉంటారు. పిఆర్ నాయుడు గారిని శాంతియుతంగా మేము అడ్డగించాలనే ప్రయత్నాన్ని వాళ్ళు మారణాయుధాలతో వచ్చారు, మత్తు పదార్థాలతో వచ్చారు. మహిళల్ని ఎలా సంబోధించాలో కూడా తెలియని మూర్ఖత్వంలో ఉన్న మూర్ఖులు, రౌడీలు, గూండాలు. వాళ్ళు 10 మంది ఆడవాళ్ళని సమర్థించలేని పద్ధతిలో వందలాది మంది రౌడీల్ని, గుండాలని తీసుకొచ్చి ఆడవాళ్ళని ఇంకా సమర్థించలేమనే పద్ధతిలో పోలీసుల్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని జైలు పాలు చేసి, రిమాండ్ పాలు చేసి అలా చేయాలి, మా కుటుంబాలు విచ్ఛిన్నం చేయాలనే సందర్భంలో మా అధినాయకులు కరుణాకర్ రెడ్డి గారు కానీ, అన్నయ్య రెడ్డి గారు కానీ, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడాలనే ఉద్దేశంతో మమ్మల్ని కాపాడి వాళ్ళ స్థానానికి చేర్చుకోగల దమ్ము, ధైర్యం ఉన్న నాయకులనే సరే మేము ఈరోజు సగర్వంగా ఎప్పుడూ చెప్పుకుంటాం. వాళ్ళకుంటే తెలివితేటల్లో మీకు 10% ఉన్న తిరుపతిలో ఏదో ఒక స్థానాన్ని మీరు అధిరోహించి ఈరోజు రాజకీయంగా ముందుకెళ్లేవాళ్ళు లేదు. కాబట్టి 3 సార్లు కూడా ఇప్పుడు గూండాయిజాలను అడ్డు పెట్టుకుని ఒకసారి పూజ చేస్తూ ఉంటే రాళ్లతో ఊకున్నారు. పదవులు ఏమి అలంకరించకపోయినా మీరు గూండాలుగానే మిగిలిపోయినారు. మీలాంటి నాయకులు మా నాయకుల్ని రోడ్డు మీద అడుగు పెట్టనివ్వకుండా పోవడం ఏంది? మా ప్రభుత్వంలో మీరు బయట అడుగు పెట్టగలిగారా? ఆ ఆలోచన చేయగలిగారా? హౌస్ అరెస్టులు మమ్మల్ని ఈరోజు చేయగలిగారా? చేయగల దమ్ము మీకుందా? ఒక బలిజల తరపున నేను మాట్లాడుతున్నాను, ఒక బలిజ కులం తరపున మేము మాట్లాడుతున్నాం. ఇంతమంది బలిజలు ఉండుకుని ఇంతమంది నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా ఎలక్షన్ లో, ఒక్కరు కూడా ఎందుకు నెగ్గలేకపోయారు? ఎవరు నిలబడలేకుండా పోయారు? మా పార్టీ నుంచి వచ్చిన నాయకుడిని సిగ్గు లేకుండా ఎందుకున్నారు? ఆయన దగ్గరే పనిచేస్తున్నారు, మా నాయకులే చేస్తున్నారు. మీకు ఈ రోజు చంద్రబాబు నాయుడైనా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందా లేదా? పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఏ పార్టీ నుంచి వచ్చి ఎవరు ఎమ్మెల్యేగా చేస్తున్నారని ఆలోచిస్తున్నారా మీరు? ఒక్కరిలో ఒకరి సఖ్యతలో ఉంటున్నారా? ఒక్క చిన్న పదవి కోసం వందలాది మంది పోట్లాడుకుంటున్నారు. ఒక ఇన్ఛార్జ్ పదవి కోసం 10 రకాల మోటివేషన్స్. మాకు అలా ఏం లేదు. మా నాయకులు మాకు చెప్తున్నారు, మాకు గౌరవం ఇస్తున్నారు, మాకు తగిన పదవులు ఇస్తున్నారు, మాకు మహిళలుగా తగిన గౌరవాన్ని ఇస్తున్నారు, నిలబెడుతున్నారు. కాబట్టి మేము బలిజలమైనా వాళ్ళ కాళ్ళ దగ్గర వాళ్ళు మేము ఫిదా అయిపోయాం. వాళ్ళకి మీలో మీకు సఖ్యత ఉందా? బలిజలను 10 మందిని చేర్చి ఈ రోజు నిలబెట్టగల కెపాసిటీ మీకుందా? ఒక రౌడీయిజానికి, గూండాయిజానికి మీరు పుట్టినలాగా అయిపోయారు. మీకు దానికే పరిమితం అయిపోతారు తప్పించి ఇంకేమీ లేదు. పదవులు అలంకరించే పరిస్థితి లేదు, మీరు ఉత్తరించే పరిస్థితులు అంతకన్నా లేదు. ఇలాంటి సందర్భాల్లో సామాన్య కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా వాడిపోయారంటే దీనికన్నా సిగ్గుమాలిన పరిస్థితి మీకు వస్తుందా? వచ్చుంటుందా? ఇంకా రాబోతుందా? దీనికన్నా అవమానం ఇంకేం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని ఈ చిన్న విషయాన్ని ఆలోచించలేకుండా పోయారా? ఇలాంటి వాళ్ళు చెప్పినా వినలేని మూర్ఖుల దగ్గర మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళని ఎందుకు ఒక స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు? మీకే పదవులు అయితే రావు, ఏవి జరగవు. తిరుపతిలో మీ గూండాయిజాలు, మీ రౌడీయిజాలు అరికట్టాల్సిందే తప్పించి ముందుకు పోయే పరిస్థితులు కూడా లేవు. ఒక మహిళను కూడా అడ్డుకునే పరిస్థితులు మీ నుంచి జరగవనేసి మేము సగర్వంగా రాత్రి బయట వచ్చాం, పొద్దున్న లేసి తిరుపతి అంతా తిరుగుతున్నాం. ఎవరిని అడ్డుకోగలరో చూడండి, చూద్దాం. మా నాయకులను అడ్డుకోవడం తర్వాత విషయం. ఒక బలిజ కులస్తుల్లో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వ్యక్తిని మహిళగా నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు కూడా చెప్తున్నాను, రాత్రి కూడా ఇదే చెప్పాను. మమ్మల్ని అడ్డుకోండి, ముందు మా నాయకులను అడ్డుకునే స్థాయికి మళ్ళీ వెళ్దురు. మా గవర్నమెంట్ అనేది వస్తే మీ మూటాముళ్ళ ఏ రాష్ట్రానికి వెళ్తుందో కూడా తెలియదు. మీరు 49 అంటున్నారు, 70కి వచ్చినా మేమే గెలుస్తాం. ఇదొక్కడైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఆడాళ్ళే తరిమి బట్టలిప్పి కొడతాం. ఇంతవరకు సఖ్యతతో సమాధానం చెప్పాం. ఇంకా అలాంటివి ఏమి ఉండవు, మీకు ఏ గౌరవాలు ఉండవు. ఇది మీ గవర్నమెంట్ కి భయపడే ప్రసక్తే లేదు. బలిజ కులం నుంచి నేను వార్నింగ్ ఇస్తున్నాను.